హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, జీవన చైతన్యల శోభనానికి ఆనంది అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మరో పక్క జీవన చాలా హ్యాపీగా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఈరోజు నాకు చైతన్యకి ఫస్ట్ నైట్. ఇక చైతన్యాన్ని నా గుప్పిట్లో ఉంచుకోవాలి, ఈ ఇంట్లో నేనే రాజ్యమేలాలి. అలా జరగాలి అంటే ఈ రోజుతోనే మొదలు పెట్టాలి అని జీవన అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆనంది వస్తుంది. ఇక జీవనతో, జీవన నీతో ఒక విషయం చెప్పాలి అని అంటే, అప్పుడు జీవన నాకు తెలుసు కుట్టి, నువ్వు ఏం చెప్పబోతున్నావో నాకు తెలుసు అని అంటుంది. నీకెలా తెలుసు అని అంటే, అప్పుడు జీవన నాకు తెలుసు కుట్టి, ఈరోజు నాకు చైతన్యకి ఫస్ట్ నైట్ కదా అని అంటుంది. అది విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంతేకాదు, రాత్రి 9:30 గంటలకి ముహూర్తం అని కూడా తెలుసు అని అంటే, అప్పుడు ఆనంది నీకు ఈ విషయాలు ఎలా తెలుసు జీవన, అత్తయ్య గారు చెప్పారా అని అంటే, లేదు కుట్టి, ఇందాక అత్తయ్య గారు నీతో మాట్లాడుతూ ఉంటే చాటుగా ఉండి విన్నాను అని చెప్పగానే ఆనంది ఓహో, ఇలాంటి విషయాలు మాత్రం చాటుగా వినడం బాగా నేర్చుకున్నావే అని అంటుంది. అప్పుడు జీవన అదేంటి కుట్టి, ఇది నా లైఫ్ విషయం కదా, వినకుండా ఎలా ఉంటాను అని అంటే, అప్పుడు ఆనంది సరే గుర్తుంది కదా, ముహూర్తం టైంకి రెడీ అయి ఉండు అని ఆనంది వెళ్ళిపోతూ ఉంటే, జీవన కావాలనే ఆనందిని బాధ పెట్టాలని కుట్టి ఒక్క నిమిషం అని అంటుంది. ఏంటి జీవన అని అంటే, అప్పుడు జీవన అదే కుట్టి, నీకు కాస్తైనా బాధ అనిపించట్లేదా అని అంటే, బాధ నాకెందుకు బాధ అని అంటుంది ఆనంది. అప్పుడు జీవన అదే కుట్టి, నీ పెళ్ళి తర్వాత చాలా రోజులకి నా పెళ్ళి అయింది. నాకంటే ముందు పెళ్ళైన మీకు ఇలాంటి కార్యం జరగలేదు కదా, నీకంటే వెనకాల పెళ్ళైనా కూడా ఈరోజు నాకు కార్యం జరగబోతుంది అని అంటుంది. అది విని ఆనందికి చాలా కోపం వస్తుంది. అంతటితో ఆగకుండా జీవన పాపం, నీ పెళ్ళైనప్పటి నుండి ఆదిత్య అలా వీల్ చైర్లోనే ఉన్నాడు. ఇక అతను భవిష్యత్తులో లేస్తాడో లేదో, ఇక ఆయన అలాగే వీల్ చైర్కి అతుక్కుపోతే నీ జీవితం ఏంటి ఆనంది, పాపం అని బాధపడుతూ ఉంటుంది. జీవన అలా మాట్లాడుతూ ఉంటే ఆనందికి చాలా కోపం వస్తుంది. జీవన ఆదిత్య గురించి అలా మాట్లాడితే నేను ఊరుకోను అని అంటుంది. అదేంటి కుట్టి, నేను ఉన్నదే కదా చెప్పాను, నీ లైఫ్లో అలాంటి ముచ్చట్లు ఏమీ ఉండవు కదా అని అంటే, చూడు జీవన, ఆదిత్య గారితో మేము భార్యాభర్తలుగా కలిసి ఉండకపోవచ్చు, కానీ మా మనసులు ఎప్పుడో కలిశాయి. నువ్వు అన్నట్టు ఆదిత్య గారు ఫ్యూచర్లో లేవకున్నా, అలాగే వీల్ చైర్లో ఉన్నా కూడా నేను ఆదిత్య గారిని కన్న బిడ్డలా కంటికి రెప్పలా చూసుకుంటాను, కానీ ఇలాంటి విషయాల గురించి నేను బాధపడను అని ఆనంది అంటూ ఉంటే జీవన షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూడు జీవన, ఇంకొకసారి ఆదిత్య గారి గురించి అలా చిన్నతనం చేసి మాట్లాడితే నేను ఊరుకోను. నా జీవితం గురించి ఆలోచించడం పక్కన పెట్టి ముందు నీ జీవితాన్ని సరిదిద్దుకో అని ఆనంది సెటైర్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆనంది అలా మాట్లాడడం చూసి జీవన అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. దీని బతుకు బాలేకపోయినా కూడా పొగరికి ఏం తక్కువ లేదు అని జీవన అనుకుంటూ ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా చైతన్య చాటుగా ఉండి వింటూ ఉంటాడు. జీవన ఆనందితో ఆదిత్య గురించి అలా మాట్లాడడం చూసి చైతన్యకి చాలా కోపం వస్తుంది, కానీ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది. ముహూర్తానికి టైం కాగానే సునంద ఆనందితో, ఆనంది, పంతులు గారు చెప్పిన ముహూర్తం దాటిపోతుంది, నువ్వు వెళ్ళి జీవనాన్ని గదిలోకి పంపించు అని చెప్పగానే ఇక ఆనంది అలాగే అత్తయ్య గారు అని జీవన గదిలోకి వెళ్తుంది. ఇక జీవన రెడీ అవుతూ ఉంటుంది. జీవన రెడీ అవ్వడం అయిపోయిందా అని అంటే, అప్పుడు జీవన అయిపోయింది కుట్టి అని అంటుంది. అప్పుడు ఆనంది జీవన చేతికి పాలిచ్చి, పద జీవన, గది బయటి వరకు తోడొస్తాను అని అంటుంది. ఇక జీవన వద్దు కుట్టి, నువ్వు నాకు తోడుగా రావడం నాకు అస్సలు ఇష్టం లేదు అని అంటుంది. ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోయి, అదేంటి జీవన, తోడొస్తాను అంటే వద్దంటావేంటి అని అంటుంది. అప్పుడు జీవన
అవును కుట్టి, నీ పెళ్ళై ఇన్ని రోజులైనా కూడా నీకు ఎలాంటి శుభకార్యం జరగలేదు. అలాంటి నువ్వు నాకు తోడొస్తానంటే నా జీవితం కూడా నీ జీవితంలాగే ఆగిపోతుందేమోనని నాకు భయంగా ఉంది. అందుకే నువ్వేమీ తోడవసరం లేదు, నేనొక్కదాన్నే వెళ్తాను అని జీవన చెప్పగానే ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక జీవన ఒక్కతే పాల గ్లాస్ తీసుకొని చైతన్య గదిలోకి వెళ్తుంది. జీవన గదిలోకి వెళ్తూనే సిగ్గుపడుతూ ఉంటుంది. చైతన్య మాత్రం కోపంగా చూస్తూ ఉంటారు. ఇక జీవన చైతన్య దగ్గరికి వెళ్ళి, చైతన్య ఇదిగో పాలు అని చెప్పి పాల గ్లాస్ని చేతికి ఇస్తూ ఉంటుంది. ఇక చైతన్య ఆనంది వైపు కోపంగా చూస్తూ ఆ పాల గ్లాస్ని తీసుకొని తాగకుండా పక్కన పెట్టేస్తాడు. ఇక జీవన ఏంటి చైతన్య, పాలు తాగమనిస్తే అలా పక్కన పెట్టావేంటి అని అంటుంది. తాగుతానులే జీవన, మనం పాలు పంచుకోవడానికి ముందు కొన్ని నిజాలు తెలియాలి అని అంటుంది. అప్పుడు జీవన ఏంటి చైతన్య, అయినా ఫస్ట్ నైట్ రోజు నాకేదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని చెప్పావు కదా, ఏంటా సర్ప్రైజ్ అని అంటుంది. ఎందుకు జీవన అంత ఆతృత పడతావు, సర్ప్రైజ్ ఏంట్లో ఇంకా సేపట్లో తేలిపోతుంది అని అంటుంది. అప్పుడు జీవన ప్లీజ్ చైతన్య, సస్పెన్స్ చేయకుండా వెంటనే ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పు అని అంటుంది. అప్పుడు చైతన్య సరే చెప్తాను, కానీ ఇందాక మా వదిన్ని ఎందుకు నువ్వు అలా మాట్లాడినావు అని అంటాడు. అది విని జీవన ఏంటి నేను కుట్టినేమన్నాను అని అంటే, అప్పుడు చైతన్య అదే ఇందాక వదిన నీ గదికి వచ్చి ఈరోజు ముహూర్తం ఉందని చెప్పడానికి వస్తే నువ్వు వదినతో ఏమన్నావు అని అంటే, ఇక జీవనకి గుర్తొస్తుంది. ఓ అదా, నేనన్న దాంట్లో తప్పేముంది చైతన్య, కుట్టికి పెళ్ళై ఇన్ని రోజులైనా కూడా ఎలాంటి శుభకార్యం జరగలేదు కదా, అదే నేను అన్నాను అని అంటుంది. అప్పుడు చైతన్య అలా జరగకపోవడానికి కారణం మా వదిన జీవితంలో అన్నయ్య జీవితంలో సంతోషాలు ఉండకపోవడానికి కారణం ఎవరు అని అంటాడు. అప్పుడు జీవన ఆలోచిస్తూ ఏంటి చైతన్య అదంతా ఇప్పుడెందుకు అని అంటే, అప్పుడు చైతన్య తెలియాలి జీవన, ఈ సర్ప్రైజు అందులోనే దాగుంది అని అంటాడు. ఇక జీవన ఏంటి చైతన్య, మీ అన్నయ్య అలా అవ్వడానికి కారణం ఎవరో నీకు తెలీదా అని అంటే, అప్పుడు చైతన్య నీ నోటితో వినాలనుంది జీవన, చెప్పు, మా వదిన జీవితంలో ఆ సంతోషాలు లేకుండా అవ్వడానికి కారణం ఎవరు, మా అన్నయ్య అలా వీల్ చైర్లో ఉండడానికి కారణం ఎవరు అని అంటే, అప్పుడు జీవన అదే చైతన్య, మా అమ్మే కదా ఆదిత్యకి యాక్సిడెంట్ చేసి ఆదిత్యకి పరిస్థితి రావడానికి కారణం అని అంటుంది. జీవనాలు అనేసరికి చైతన్య ఒక్కసారిగా కోపంగా చూస్తూ ఉంటాడు. బాగా ఆలోచించి చెప్పు జీవన, నిజంగా మా అన్నయ్య అలా అయిపోవడానికి కారణం మీ అమ్మేనా అని అంటే, ఏంటి చైతన్య పదే పదే ఒకే ప్రశ్నని ఇన్నిసార్లు అడుగుతున్నావు, నువ్వు ఇన్నిసార్లు అడిగినా 1000 సార్లు అడిగినా ఒక్కటే సమాధానం, ఆదిత్యకి యాక్సిడెంట్ చేసింది మా అమ్మ, ఆదిత్య ఈరోజు ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం కూడా మా అమ్మే అని జీవన చెప్పగానే చైతన్యకి చాలా కోపం వస్తుంది. ఇక కోపంగా జీవన చెంప పగలగొడతాడు. అది చూసి జీవన షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి చైతన్య ఏం చేస్తున్నావు, నన్ను కొడతావా అని అంటే, అప్పుడు చైతన్య నీలా అబద్ధాలాడి మోసం చేసి మనుషుల ప్రాణాలను లెక్క చేయకుండా చేసే వాళ్ళని కొట్టడం కాదు చంపేయాలి అని అంటాడు. అది విని జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి చైతన్య నువ్వు ఏమంటున్నావు అని అంటే, అప్పుడు చైతన్య ఇంకా అర్థం కాలేదా జీవన, మా అన్నయ్యకి యాక్సిడెంట్ చేసింది, మా అన్నయ్య జీవితం ఇలా అయిపోవడానికి కారణమైంది నువ్వే అని నాకు తెలుసు అని అంటాడు. ఇక అది విని జీవన ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి చైతన్య ఏమంటున్నావు నువ్వు అని అంటే, అప్పుడు చైతన్య ఇంకా అబద్ధాలు ఆడక జీవన, నాకు ఏం జరిగిందో అంతా తెలుసు. నేను ఆ రోజే యుఎస్ నుండి ఇండియాకి వచ్చాను. మా అన్నయ్య అక్కడ వెయిట్ చేస్తున్నాడని మా అన్నయ్యతో మాట్లాడడానికి నేను వెళ్తూ ఉన్నాను. అప్పుడే నువ్వు మీ అమ్మ కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. మీ అమ్మ ఎంత వద్దని చెప్పినా కూడా నువ్వు కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ మా అన్నయ్యని గుద్దేసి వెళ్ళిపోయాం. పాపం తప్పు ఎవరైనా చేస్తారు, కానీ మా అన్నయ్యని అలా గుద్దేసి కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలన్న ఆలోచన లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాం. అది చూసి నేను తట్టుకోలేకపోయాను అని చైతన్య అంటూ ఉంటే జీవన ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. నువ్వు చేసిన నేరాన్ని మీ అమ్మ తన నెత్తిపై వేసుకుంది.
పాపం మా అమ్మ చేతిలో ఎన్నో అవమానాలు, నిందలు, మాటలు భరిస్తూ వచ్చింది. మీ అమ్మ అన్ని బాధలు పడుతున్నా కూడా నీకు ఒక్కసారైనా ఆ తప్పు చేసింది మా అమ్మ కాదు నేనే అని చెప్పాలనిపించలేదా అని అంటాడు. అప్పుడు జీవన, ఏంటి చైతన్య, ఏమంటున్నావు నువ్వు? ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని అంటే, చెప్పాను కదా మా అన్నయ్యని కలవడానికి నేను అక్కడికి వస్తుంటే నువ్వు మా అన్నయ్యని గుద్దేసి వెళ్ళిపోయావని అప్పుడే చూశాను అని చైతన్య అంటాడు. ఇక చైతన్య అలా చెప్పగానే జీవన షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అంటే నువ్వు నన్ను ప్రేమించిన మాట అంతా అబద్ధమేనా అని అంటే అప్పుడు చైతన్య, అవును మొత్తం అబద్ధమే. నువ్వు ఆడిన అబద్ధాల కంటే నేనాడింది చాలా చిన్న అబద్ధం జీవన. మా అన్నయ్యని ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా నేను భరించేవాడిని కాదు, వాళ్ళ అంతు చూసేవాడిని. అలాంటిది మా అన్నయ్య లైఫ్ ఇలా అయిపోవడానికి కారణమైన నిన్ను ఎలా వదిలిపెడతాననుకున్నావు? నీ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసమే నిన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాను అని చెప్పగానే జీవన స్టన్ అయిపోతుంది. ప్లీజ్ చైతన్య, జరిగిందేదో జరిగిపోయింది, అది నా తప్పే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు మనం సంతోషంగా ఉందాం, అన్నీ మర్చిపోదాం అని జీవన బ్రతిమలాడుతూ ఉంటుంది. అప్పుడు చైతన్య, లేదు జీవన, నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు. మా అన్నయ్య వదినలు ఇక్కడ ఇంత బాధపడుతుంటే నువ్వు మాత్రం లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నావు. నీకు ఆ లైఫ్ ఎంజాయ్మెంట్ ఉండకూడదు అని నిన్ను పెళ్లి చేసుకొని మా అన్నయ్య వదిన పడుతున్న బాధని నువ్వు పడేలా చేయాలనే నిన్ను పెళ్లి చేసుకున్నాను. మా అన్నయ్య తిరిగి మామూలు మనిషి అయ్యి మా అన్నయ్య వదిన సంతోషంగా ఉన్న రోజే నీ జీవితంలో కూడా సంతోషాలు వస్తాయి. అప్పటి వరకు నువ్వు కూడా ఇలాంటి బాధనే భరించు అని చైతన్య అంటాడు. ఇక జీవన బ్రతిమలాడుతూ, లేదు చైతన్య, ప్లీజ్ నా ప్రేమని ఇలా కాదనొద్దు అని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక చైతన్య వినిపించుకోకుండా, జీవన మర్యాదగా చాప వేసుకొని నువ్వు కింద పడుకో, నేను బెడ్ మీద పడుకుంటాను అని చెప్పి చైతన్య నిద్రపోతాడు. ఇక జీవన కూడా నిద్రపోతుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఇక చైతన్య ఎలాగైనా ఆదిత్యకి యాక్సిడెంట్ చేసింది జీవనే అని సునందాకి చెప్పాలని చూస్తాడు. ఇక హాల్లోకి వచ్చి మమ్మీ, డాడీ, అన్నయ్య, వదిన అందరూ రండి అని పిలుస్తూ ఉంటారు. ఇక చైతన్య పిలుపులు విని అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక చైతన్యాన్ని చూసి సునంద, ఏంట్రా ఇంత ఉదయాన్నే ఎందుకు మా అందరినీ పిలుస్తున్నావు అని అంటే అప్పుడు చైతన్య, అమ్మ మీతో ఒక నిజం చెప్పాలి. ఒక మనిషి నిజ స్వరూపం ఏంటో, ఒక మనిషి గొప్పతనం ఏంటో మీకు తెలిసేలా చేయాలి, అందుకే మిమ్మల్ని అందరి పిలిచాను అని అంటాడు. అది విని ఇక అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఇక సునంద, ఏంట్రా ఒక మనిషి నిజ స్వరూపం, ఒక మనిషి గొప్పతనం అంటున్నావు, ఎవరా మనుషులు అని అంటే అప్పుడు చైతన్య, అదేనమ్మా లాయర్ జ్యోతి గారు అని చెప్పగానే సునందకి చాలా కోపం వస్తుంది. ఇక జీవన ఆనంది కూడా అక్కడికి వచ్చి చైతన్య మాట్లాడే మాటలు విని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఇక జీవనకైతే చాలా భయం వేస్తూ ఉంటుంది. ఇదేంటి చైతన్య ఇప్పుడు ఆదిత్యకి యాక్సిడెంట్ చేసింది మా అమ్మ కాదు నేనే అని అత్తయ్య గారితో చెప్తాడా? అలా చెప్తే అత్తయ్య గారు నన్ను బయటికి గెంటేస్తారు అని జీవన కంగారు పడుతూ ఉంటుంది. ఇక సునంద, ఏంట్రా ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు చైతన్య, అవునమ్మా, నువ్వు పాపం మా లాయర్ జ్యోతి గారి కుటుంబాన్ని ఎందుకు ఇంతలా అవమానిస్తున్నావు అని అంటే అప్పుడు సునంద, నీకు తెలీదారా, నా పెద్ద కొడుకు ఆదిత్య మీ అన్నయ్య అలా అయిపోవడానికి కారణం ఆ జ్యోతియే కామన్ సెన్స్ లేకుండా డ్రైవ్ చేసి నా కొడుకి ఆ పరిస్థితి వచ్చేలా చేసింది అని సునంద అంటుంది. ఇక ఆ మాటలు విని చైతన్య, తప్పమ్మా, మీరు జ్యోతి గారిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. అసలు తప్పు చేసింది లాయర్ జ్యోతి గారు కాదు, ఇదిగో తన కూతురు జీవన అని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఆదిత్య, రే చైతన్య, ఏంట్రా ఏమంటున్నావు నువ్వు అని అంటే అవునన్నయ్య, ఆ రోజు నీకు యాక్సిడెంట్ చేసింది లాయర్ జ్యోతి గారు కాదు, ఇదిగో ఈ జీవనాయే. కొంచెం కూడా బాధ్యత లేకుండా విచక్షణ లేకుండా కార్ని డ్రైవ్ చేసి ఆ రోజు నిన్ను గుద్దేసి వెళ్ళిపోయింది తనే.
పాపం తన కూతురు చేసిన తప్పుని జ్యోతి గారు తన నెత్తిన వేసుకొని ఇన్ని రోజులు అమ్మతోటి ఎన్నో అవమానాలు నిందలు భరిస్తూ వచ్చారు అని చైతన్య చెప్తూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక సునంద, ఏంట్రా ఇలా నీతో చెప్పమని ఎవరైనా చెప్పారా అని అంటే అప్పుడు చైతన్య, చెప్పడం కాదమ్మా, సాక్ష్యాలు కూడా ఉన్నాయి అని చైతన్య తన దగ్గర ఉన్న వీడియోని సునంద ఆదిత్యలకి చూపిస్తూ ఉంటాడు. శోభనం గదిలో జీవనాయే తన సొంతంగా ఆదిత్య గారికి యాక్సిడెంట్ చేసింది మా అమ్మగారు కాదు నేనే అని చెప్పిన మాటలన్నీ కూడా వీడియోలో రికార్డ్ అయి ఉంటాయి. అది చూసి ఇక సునంద, ఆదిత్య, శశికాంత్, ఆనందిలైతే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఇక జీవన కూడా తన గురించి మొత్తం నిజం అందరికీ తెలిసిపోయింది అని స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక సునంద తన జ్యోతిని అన్న మాటల గురించి గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ అక్కడే కుప్పకూలిపోయి బాధపడుతూ ఉంటుంది. ఇక ఆదిత్య కూడా జ్యోతిని అంత అవమానించినందుకు చాలా ఎమోషనల్గా బాధపడుతూ ఉంటారు. జ్యోతి ఏ తప్పు చేయలేదు అని అందరికీ తెలిసిపోయినందుకు ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక సునంద, తప్పు చేశాం ఆది, మనం చాలా పెద్ద తప్పు చేశాం. నిజాలేంటో తెలుసుకోకుండా గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఆ జ్యోతిని, తన కుటుంబాన్ని మనం ఎంతగానో అవమానించాం. తన తల్లి ఏ తప్పు చేయకున్నా అన్ని అవమానాలు భరిస్తున్నా కూడా ఈ జీవన మౌనంగా ఉంది అంటే ఈవిడని ఎలాంటి మనిషి అనుకోవాలి అని సునంద అనుకుంటూ ఉంటుంది. ఇక ఈ విధంగా జ్యోతి ఏ తప్పు చేయలేదు అని సునంద తెలుసుకోబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.